ఆ స్మైల్ ఇచ్చి చాలా మంత్స్ అయినట్టుంది. హ్మ్. ఆ! దాని గురించి గూడా అడుగుతా. ఓకే. డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాగా అంటే మంచి రీచ్ ఎళ్తున్నాయి. సో, ఇన్‌స్టాలో గూడా మంచి బిల్లొస్తుంది అయింది. సో, ఎలా హ్మ్. అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యూ ఫీల్? అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. హ్మ్. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సపోర్ట్ ఇన్‌స్టా నుంచి హ్మ్. మళ్ళీ బయట పబ్లిక్ నుంచి అయితే వస్తుంది. ఓకే. రియల్లీ దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ థాంక్స్ అయితే చెప్పుకోగలుగుతా. ఓకే. అండ్ స్టడీస్ చదువుతున్నావు గదా! ఏం చదువుతున్నా. చదువుతున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు హ్మ్. నెక్స్ట్? యాక్చువల్లీ ఎంబీఏ ప్లాన్‌లో ఉన్నా. హ్మ్. చూసి స్టార్ట్ అది చేయాలి. చేస్తూ ఇది మేనేజ్ చేస్తావా? సో, ఓకే. డిగ్రీ అవుతున్నప్పుడే నాకు తెలిసి మాక్సిమం హ్మ్. ఈ ఫోక్ సాంగ్స్‌లోకొచ్చారు. అండ్ అంటే తెలంగాణలో ఈ ఫోక్ సాంగ్స్ అనేవి చాలా ఫేమస్. అవును. దీన్ని బాగా ఆంధ్ర వాళ్ళు గూడా హ్మ్. అడాప్ట్ చేసుకుండ్రు. అంటే ప్రాంతీయ భావం లేకుండా చూసేవి ఎక్కువిది. అవును. సో, దీంట్లోకే ఎళ్ళాలని ఎందుకు అనిపించింది? నీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను దీనికని పర్టిక్యులర్ గోల్ అని పెట్టుకోలేదు. హ్మ్. హ్మ్. డాన్స్ క్లాస్‌కెళ్ళాను. డాన్స్ నేర్చుకునే టైంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసారు. హ్మ్. చూసి "అరే! ఈ అమ్మాయి బావుంది. ఒకసారి ఎందుకు సాంగ్స్‌కి ట్రై చేయొద్దు" అని నాకు కాంటాక్ట్ అయ్యారు. అయితే ఫస్ట్‌లో యూట్యూబ్ సాంగ్సా అదేంటి అని నేను హ్మ్. అనుకున్నా. హ్మ్. తర్వాత ఒక సాంగ్ చేశాను. తర్వాత సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో దాని నుంచి నాకు హిట్ వచ్చింది. హ్మ్. 'బాధగున్నదమ్మా' అని ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ కొన్ని సాంగ్స్ చేశా. లక్కీలీ అవి గూడా నాకు మంచి లాక్స్‌లో వ్యూస్ ఎళ్ళాయి. న్యూ ఛానెల్స్ అవి. హ్మ్. 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 తర్వాత మెయిన్ సెకండ్ హిట్ ఏంటంటే చాలా బావుంటది ఆ సాంగ్. మేబీ జనాలకు గూడా తెలిసే ఉండొచ్చు. 'కొత్తంగా లగ్గమాయ' అని ఒక మంచి హిట్ సాంగ్. ఓకే. నాగం పరశురామ్ అన్న డైరెక్షన్ సూపర్. యాక్చువల్లీ. హ్మ్. అన్న సపోర్ట్ వల్ల నేను చాలా సాంగ్స్ చేశాను. హ్మ్. అండ్ చాలా మంచాయన గూడా. ఓకే. ఆ! సో, రెండో సాంగే నీకు హిట్ గదా! హిట్. సో, హ్మ్. చాలా లక్ అనుకోవచ్చది. సో, ఎందుకంటే చాలా మంది చూసుకుంటే నేను కొంతమందిని చేశా. హ్మ్. సో, వాళ్ళేమంటారంటే ఒక 2 ఇయర్స్ తిరిగాము. 2 ఇయర్స్ ట్రావెల్ అయ్యి ఎన్నో సాంగ్స్ చేసినా ఇప్పుడొచ్చింది హిట్ అనేవాళ్ళు విన్నారు చాలామంది. అవును. నీకలానే ఫస్టే హిట్ వచ్చేసింది. బట్ కొంచెం అంటే పాజిటివ్ వచ్చినట్టు అప్పుడు. అంటే ఏ కష్టం తెలియకుండా ఫస్ట్ హిట్ వచ్చింది అనుకోవచ్చా? అలా అయితే లేదు. హ్మ్. దానికి గూడా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది గదా! లైక్ స్టార్టింగ్ నేను చాలా భయపడ్డాను. కెమెరా ముందు ఫస్ట్ టైమ్ అంటే హ్మ్. వితౌట్ ఎనీ గోల్ నేను ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాను. అది. హిట్ రాంగానే అది గూడా ఏందంటే ఆ సాంగ్‌లో గూడా నేను ఎక్కువ కనిపియను. హ్మ్. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు లైక్ ఒక స్కూల్ యూనిఫార్మ్‌లో అందరికి ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఓకే. తర్వాత ఆ స్కూల్ యూనిఫార్మ్ అనేది చాలా వైరల్ అయింది. చాలామంది నా కాంటాక్ట్ ట్రై చేశారు. అండ్ నేను చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో ఒక సాంగ్ హ్మ్. అంటే హ్మ్. నేమ్ చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళు నా నంబర్ ఇవ్వకుండా నాకు చాలా చేశారని తెలిసింది. బట్ అది నిజమో అబద్ధమో తెలీదు. ఓకే. నెక్స్ట్ సాంగ్స్ చేస్తున్న టైంలో ఏమైందంటే నాగం పరశురామ్ అన్న నన్ను రిఫర్ చేయడం వల్ల జనాలకి ఇంకా బాగా తొందరగా తెలిసాను. అంటే హ్మ్. విలేజెస్‌లో ఎక్కువ ఆహ్, ఫేమ్ అయ్యాను. అవునవునవును. దాంతో చాలా మంది కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా మీ నంబర్ ఇవ్వలేదండి వాళ్ళు వీళ్ళు అన్నారు. సరే ఏమైందండి ఇవ్వకపోతే ఇప్పుడు పరిచయం అయ్యాం కదా! మంచి ఔట్‌పుట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ మేము వర్క్ చేసాం. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడి దాకొచ్చాం. చాలా పాజిటివ్ ఉన్నట్టున్నావు. సరే అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడైతే ట్రావెల్ హ్మ్. అవుతున్నాం కదా! అన్నట్టుంది. అంటే జరిగిపోయిందని మార్చలేము యాహ్! కదండీ. మొత్తం ఎన్ని సాంగ్స్ చేసావు? 200 ప్లస్ ఉన్నాయి. ఓహ్ మై గాడ్! అన్నట్టున్నాయా? ఆ! సో, మాక్సిమం అన్నీ గూడా ఒక మంచి రీచే వచ్చాయి గదా! హ్మ్. సో, అందులో అంటే నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? అన్నీ నచ్చినవే అంటే ఎక్కువ సెలెక్టెడ్‌గా డిప్లొమాటిక్‌గా చేస్తాను. చెప్తున్నావా? అయ్యో! లేదు. ఆ! అన్నీ సెలెక్టెడ్‌గా చేశాను. హ్మ్. కొన్ని తెలియక చేసేసాను. కానీ సాంగ్స్ చాలా బావున్నాయి హ్మ్. వినడానికి. హ్మ్. ఆహ్, అన్నీ ఫేవరెటే. మెయిన్ ఇది అని ఏం అంటే లేదు. సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నావు గదా! హ్మ్. సో, ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? అంటే నాకు తెలిసి కొంతమందేంటంటే సెలెక్ట్ అంటే ఈ సాంగ్ వచ్చింది బానే ఉంటది. ఏదో చేసేద్దాం అన్నట్టు వెళ్ళిపోతారు. హ్మ్. నువ్వెలా సెలెక్ట్ చేసుకుంటావు? లేదు. యాక్చువల్లీ మనకు వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మనకు సాంగ్ పంపిస్తారు. ఓకే. ఒకటికి 4, 5 టైమ్స్ నేను వింటా. హ్మ్. వినంగానే అరే! బావుంది. మంచి మెలోడీగా ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కువ నన్ను ట్రెడిషనల్ గానే ఇష్టపడుతున్నారు. అవునవును. ఎంత వెస్టర్న్ ఏసినా "నువ్వేనా ఆ అమ్మాయి" అని ఒక క్వెషన్ అడుగుతారు తప్ప హ్మ్. హ్మ్. ట్రెడిషనల్ గానే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అవును. సో, దాన్ని పర్టిక్యులర్‌గా విని ఇది బావుంది. సీన్స్ ఏంటి? మంచిగున్నాయా? లేవా? హ్మ్. ఆ కంటెంట్‌కి డిమాండ్ ఉందా? అని చూసి నేను సెలెక్ట్ చేసుకొని షూట్ చేసేస్తాను. సూపర్. సూపర్. హ్మ్. సో, అంటే ఇప్పుడెలా ఉంటదంటే అంటే ఒక ఫ్రెండ్‌గా మాట్లాడుతున్నా. జనరల్‌గా మనకు అప్రోచ్ అయ్యేవాళ్ళు జెన్యూన్‌గా ఉంటారు.
అదే సేమ్ టైం అమ్మాయి బాగుంది, కాసేపు ఫ్లర్ట్ చేద్దాం లేకపోతే ఇంకోటి అని అప్రోచ్ అవుతారు. సో మీకు ఈ 2 టైప్ ఆఫ్ లో తగిలారా? తగిలేరు. హ్మ్. ఏమనను. ఓకే. స్టార్టింగ్ ఎళ్ళంగానే హాయ్ అన్నయ్య బాగున్నారా అంటే ఇంకేం లేదు. విసిరినదా అనే డైలాగ్ పడిపోద్ది అక్కడ. సూపర్. అంటే నార్మల్‌గా అడుగుతారా? అంటే కొంచెం ఫ్లడ్ డైలాగ్ గాని, ఫ్లర్టింగ్ గాని అంటే ఉంటదంటారు కదా! నా దాకైతే ఆ సిట్యుయేషన్ రాలేదండి. ఓకే. ఎవరైనా గూడా ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ చూసి హ్మ్. తినని ఫ్లర్ట్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తారు. మనం హ్మ్. కరెక్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఏమి అనలేరు కదా! ఓకే. సో నేను ఎళ్ళానా, నా వర్క్ నేను చేసుకున్నాను, వచ్చేసాను అన్నట్టే ఉంటా. ఓకే. అంటే నువ్వు డిగ్రీలోనే ఇది స్టార్ట్ చేసావా? హ్మ్. డిగ్రీ. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నీ ఇన్‌స్టా ఉందా? లేదు. లేదు. నాకప్పటికి ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఈ హ్మ్. ఫీల్డ్‌కొచ్చాకే ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోండి. మీకింకా ఫేమొస్తది అని నా సెకండ్ హిట్ ఏదైతే 'బాధగున్నదమ్మా' సాంగ్ ఉందో హ్మ్. దాంట్లో అన్న వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓహ్! నాకప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్ లేదు. నేనెక్కువ వాడను గూడా. ఓకే. ఫోన్‌కి చాలా తక్కువ. ఇప్పుడుందా? ఇప్పుడైతే ఉందండి. అంటే అంటే ఇప్పుడు ఫోన్‌కి ఫేమ్ తక్కువా? ఎక్కువా అని? మీడియం మరి మీడియం. చెప్పలేము. సో అలా హ్మ్. వర్క్ పరంగా అంతే. ఎళ్తుంది. వర్క్ పరంగా చూసుకోవడం హ్మ్. అంతే. వాళ్ళు సజెస్ట్ చేశాక నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. హ్మ్. తర్వాత ఒక్కొక్కటి పెట్టడం వల్ల జనాలకి రీచ్ వెళ్తూ బాగా హ్మ్. ఇప్పుడు 1,40,000 ఫాలోవర్స్ అంటే వచ్చేసారు. లక్ష ఫాలోవర్స్ మన కోసం ఉన్నారు అంటే నిజంగా గ్రేట్. హుహు. ఎందుకంటే అంత ఈజీ కాదు 1,00,000 2 ఫాలోవర్స్ రావడం. ఇయర్స్‌లో ఆ! వచ్చారు అది కూడా. సో ఈ 2 ఇయర్స్ 1,50,000 దగ్గర దగ్గర. సో హ్మ్. ఇంతమంది నిన్ను ఏం చూసి అడాప్ట్ చేసుకుంటారు చెప్పు? మోస్ట్‌లీ చాలా మంది నాకు ఇన్‌స్టాలో కామెంట్ చేసింది కూడా డ్రెస్సింగ్ సెన్స్, హ్మ్. బిహేవియర్. ఓకే. అంతే.